వెల్కమ్ టు రమ్య ట్యుటోరియల్. ప్రతిరోజు వచ్చే డైలీ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అలాగే జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అదేంటంటే నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ భారీ షాక్ ఇచ్చిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకప్పుడు అప్లికేషన్ ఫీజు 200 ఉండేది. ఇప్పుడు మాత్రం అప్లికేషన్ ఫీజుని ఒకేసారి 400% పెంచింది. అంటే 200 ఉండే అప్లికేషన్ ఫీజుని ₹1000 చేసింది. ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులకైతేనేమో 500 రూపీస్ ఎగ్జామ్ అప్లికేషన్ ఫీజు. బీసీ, ఓసీ విద్యార్థులకైతేనేమో ₹1000 పెంచింది. దీనిపై నిరుద్యోగులు ఏమంటున్నారంటే ఇంత ఫీజు మేము పే చేయలేము. అంటే ఒక్క ఎగ్జామ్ కోసం ఒక్క అప్లికేషన్ కోసం ₹1000 కేటాయిస్తే ఒక్క నిరుద్యోగి 3-4 ఎగ్జామ్స్‌కి అప్లై చేయాలంటే దాదాపు 3-4 వేలు అవసరం ఉంటది. నిరుద్యోగులు ఇంత పే చేయలేరు. కేసీఆర్ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు కేవలం నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకొని ఎగ్జామ్ ఫీజు అనేది అప్లికేషన్ ఫీజు 200 ఉండేది. ఆ 200ని ఇప్పుడు ₹1000 పెంచిండ్రు. మేము కట్టలేము, తగ్గించాలి అని నిరుద్యోగులందరూ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఒకే విభాగానికి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్ని ఉమ్మడిగా ఒకే విభాగంలో నోటిఫికేషన్ రిలీజ్ చేసేవాళ్ళు. అంటే అన్ని పోస్టులకు సంబంధించి ఒకే అప్లికేషన్ ఉండేది. కానీ ఇప్పుడు ఒక్క ఇంజినీరింగ్ విభాగంలోనే 3 సెపరేట్ నోటిఫికేషన్స్ ఏసిండ్రు కదా మన తెలంగాణ గవర్నమెంట్. అవి ఏఈఈ అని 3 నోటిఫికేషన్స్ ఉన్నాయి కదా. సివిల్ విభాగంలో, ఎలక్ట్రిక్ విభాగంలో ఏఈఈ పోస్టులు, అలాగే 19 అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ పోస్టులు. ఇవన్నీ ఒకే శాఖకు సంబంధించిన నోటిఫికేషన్స్. కానీ ఇప్పుడు సెపరేట్‌గా నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా ఒక్క అభ్యర్థి 3 పోస్టులకు అప్లై చేయాలంటే ఒక్కొక్క నిరుద్యోగికి 3-4 వేలు అవసరం పడతాయి. అదే విధంగా వీటికి ఎగ్జామినేషన్ ఫీజు సెపరేట్ ఉంది. ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఎక్స్‌ట్రాగా ₹120 అనేది వసూలు చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో అసిస్టెంట్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వగా దాదాపు దానికి 20,000 మంది దరఖాస్తు చేస్తున్నారు. దాంట్లో బీసీ అండ్ జనరల్ కేటగిరీ వాళ్ళకి ఫీజు ₹1000, ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులకు ₹500. ఎగ్జామినేషన్ ఫీజుగా మళ్ళీ ఎక్స్ట్రా ₹80 వసూలు చేస్తారు. ఈ ఒక్క నోటిఫికేషన్ నుంచి టీజీపీఎస్సీ ఖాతాలో మొత్తం 1.5 కోట్లు జమ అయినాయి. ఇప్పుడు నిరుద్యోగులు ఏమంటున్నారంటే ఒక్క పోస్టుకి అంటే ఒక 4-5 పోస్టులకి నిరుద్యోగి అప్లై చేయాలంటే మినిమం ₹5,000 కావాలి. అంత ఫీజు మేము చెల్లించలేము. పోటీ పరీక్ష దరఖాస్తు చేసే వారి నుంచి నయా పైసా ఫీజు తీసుకోమని కాంగ్రెస్ ఏకంగా అభయహస్తం మేనిఫెస్టోలో ప్రకటించింది. కానీ ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్ 200 నుంచి ₹1000 వరకు ఫీజును పెంచింది. ఖచ్చితంగా తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు నిరుద్యోగులు. గవర్నమెంట్ ఏం చేస్తుందో చూడాలి. ఇది మాత్రం నిరుద్యోగులకు భారీ షాక్ అని చెప్పొచ్చు. భారీగా ఫీజులు పెంచడంతో నిరుద్యోగులందరూ కూడా ఫైర్ అవుతున్నారు. దీని కింద మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.